ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడీకి సంబంధించి పిఎస్ఏ రూల్ ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్ నెంబర్ 4 అనమాట. ఇప్పటిదాకా దాదాపు ఫండమెంటల్స్ అన్నీ మీనా టు నాడీ గురించి ఆల్రెడీ చేసాం. ఆర్వీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే మీనా టు నాడీ తెలుగు ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. వీటన్నిటికన్నా ముందు ఒక బర్త్ చార్ట్ని మీనా టు నాడీ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి ఎట్లా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనేది చెప్పున్నాను. దానిలో ఈ 40 ప్రిన్సిపల్స్ని కూడా వాడి ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. ఇవన్నీ కూడా విడివిడిగా తెలుసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ బుక్లో లేని చార్ట్ మీద మనం అప్లై చేసినప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకో చార్ట్ వచ్చినప్పుడు ఎస్ మనం ఈ రూల్ని ఫార్ములా లాగా ఎక్కడైనా వాడచ్చు, అప్లై చేయొచ్చు అనేది పెరుగుతుంది. అందుకని ఈ చార్ట్స్ చెప్పుకుంటున్నాము. చూద్దాము ఈ చార్ట్ ఏముంది, రూల్ ఏముందో చెప్తాను. బెనిఫిక్ ప్లానెట్స్ కేతు నక్షత్రంలో ఉంటే గుడ్ రిజల్ట్స్ ఇవ్వవు అని చెప్పి రాశారనమాట. అంటే ఇది గుణాస్కి కాన్సెప్ట్కి సంబంధించింది. లాస్ట్ టైం మనము గుణాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఏంటిది? సాత్విక గుణ, రాజసిక గుణ, అలానే తామసిక గుణ అని 3 గుణాలు ఉన్నాయి. ఆ గ్రహాలన్నిటికీ కూడా ఈ గుణాస్ అప్లై అవుతాయి. ఏంటివి? సాత్విక గ్రహాలు గురుబుధులు, తర్వాత రవి, శుక్ర, అలానే చంద్రులు రాజసిక గ్రహాలు, తర్వాత మిగిలిన పాపగ్రహాలు 4 శని, కుజ, రాహుకేతు, మెలిఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తామసిక గ్రహాలు అవుతున్నాయి. సో ఎప్పుడైతే సాత్విక గ్రహం తామసిక గుణాన్ని కలిగి ఉంటుందో అసలు మంచి ఫలితాన్ని ఇవ్వదన్నమాట. ఈ గుణం ఎలా వస్తుందనే దానికి 3 లెవెల్స్ ఉన్నాయి. 1 అది ఉన్న నక్షత్రం వల్ల వస్తుంది, 2 అది ఉన్న నవాంశ వల్ల వస్తుంది అనమాట. 3వది ఎలా వస్తుందనేది తెలియదు, అది సీక్రెట్, అది అడగద్దు. అయితే అది అంతా కూడా బుక్లో ఆల్రెడీ లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ ప్రకారం మనం ఫాలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రూల్ ఎలా తీసుకున్నారంటే అశ్విని నక్షత్రం 1వ పాదము మేషంలో వర్గోత్తమం చెందుతుంది కాబట్టి అది తామసిక నక్షత్రం. కాబట్టి అక్కడ తామసిక గ్రహం ఉంటేనే, కుజుడు లాంటి ప్లానెట్ వర్గోత్తమం అయితేనే అది అక్కడ పవర్ఫుల్. ఎందుకంటే ఆయనకి అది స్వక్షేత్రం అవుతుంది, కుజవత్ కేతు. కాబట్టి కుజుడు తన స్వనక్షత్రంలో ఉన్నట్టు ఫామ్ చేస్తూ తన ఆ వర్గోత్తమం అవుతాడు. కాబట్టి అందులోనూ అగ్నితత్వ ప్లానెట్ అగ్నితత్వ రాశిలో ఉంటే అక్కడ బలం కాబట్టి ఆ గుణం బాగుంటుంది, అది ఆయనకి కంఫర్టబుల్. ఒకవేళ ఏ చంద్రుడు కానీ లేదంటే శుక్రుడు కానీ గురువు కానీ ఇదంతా కూడా వేరే ప్లానెట్స్ కదా, అవి తామసిక ప్లానెట్స్ కాదు కదా. గురువు వచ్చేసి అందులోనూ చాలా సాత్విక్ ప్లానెట్. అలాంటి సాత్విక్ ప్లానెట్ వెళ్ళి తామసిక నక్షత్రంలో ఉంటే బెనిఫిషియల్ రిజల్ట్స్ ఇస్తుందా? ఇవ్వదు అనేది రూల్ అనమాట. కానీ ఈ రూల్స్ అని నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే కొన్ని చాలామంది పుడతారు ఆ నక్షత్రంలో, అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అందరిది బాగోదని చెప్తారా? అది కరెక్ట్ కాదనమాట. ఏంటంటే దాని స్టార్లర్డ్ అయిన కేతువు సరైన గుణాన్ని అక్వైర్ చేయకుండా ఆ దశ నడిచినప్పుడు దుస్థానాల్లోనో సరిగా ఉండకుండానో లేదంటే ఎక్కువ పాపగ్రహాల సంబంధం ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అలా కలిగి ఉన్నప్పుడే ఎక్కువ రిజల్ట్స్ ఇస్తాయి. అలాంటి చార్టే ఇప్పుడు ఈ చార్ట్ అనమాట. ఇప్పుడు బుక్లో ఒక చార్ట్ ఇచ్చారు. అది ఏమిచ్చారంటే ధనుర్లగ్నం ఇచ్చి చంద్రుడు, గురువు, శుక్రుడు అందరూ కూడా మేషంలో ఉన్నారు. దాని స్టార్లర్డ్ అయిన వాళ్ళు కేతు తృతీయంలో ఉండి తృతీయాధిపతితో ఉండి ఈ విధంగా ఉందన్నమాట. అక్కడ హెల్త్ డిస్టర్బ్ అయిందని చెప్పారనమాట. ఓకే, అలానే ఈ చార్ట్లో ఏమవుతా ఉంది అని అంటే చూడండి, మకర లగ్నం ఇది ఒక ఫిమేల్ నేటివ్ సంబంధించిన చార్ట్ అనమాట. ఏం జరిగిందనంటే ఈ జాతకురాలికి చంద్రదశ నడుస్తుంది. దానిలో రాహు భుక్తి నడిచింది. ఎప్పుడైతే అది జరిగిందో హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారనమాట. సో మనం ఫస్ట్ ఈ జాతకురాలు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూద్దాము. తర్వాత నెక్స్ట్ మనం లగ్నాన్ని మూవ్ చేసి డెత్ గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సో ఎలా జరిగిందనేది చూద్దాం. ఫస్ట్ లగ్నం ఏ స్టార్లో పడింది? మార్స్ స్టార్లో పడింది. సో చూస్తున్నారు కదా. సో మార్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాడు? మార్స్ వచ్చేసేసి అష్టమంలో ఉన్నాడు. ప్లానెట్ విల్ నాట్ గివ్ రిజల్ట్, ప్లానెట్ యొక్క స్టార్లార్డ్ విల్ గివ్ రిజల్ట్ కదా. మార్స్ యొక్క స్టార్లార్డ్ లగ్నం మీద పంచమ దశమాధిపతి అయిన యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. సో మార్స్ ఈజ్ ఓకే అనమాట. లగ్న స్టార్లార్డ్ బాగున్నాడు. భిన్నపాదంతో ఆ శుక్రుడు ఉత్తరలో ఉండడం వల్ల వ్యయానికి కూడా ఆ రవికి కూడా కనెక్ట్ అయ్యాడు. తర్వాత చంద్రుడికి కూడా కనెక్ట్ అయ్యాడు. సో దుస్థానానికి కూడా కనెక్ట్ అవ్వడం అనేది భిన్నపాదంలో కొంతవరకు డిసడ్వాంటేజ్, లగ్నానికి కనెక్ట్ అవ్వడం అనేది కొంత అడ్వాంటేజ్. ఇక్కడ మీనా టు నాడీలో అది 12వ భావంలో ఉందా అవన్నీ తీసుకోరనమాట. యాజ్ ఇట్ ఈస్గా అది లగ్నంలో ఉన్నట్టుగానే కన్సిడర్ చేసి ఫలితం చెప్తుంటారు. కాబట్టి ఇది ఒక పాయింట్. లగ్న స్టార్లార్డ్ని అనలైజ్ చేసాం. లగ్న స్టార్లార్డ్ మనకి యావరేజ్గా ఉన్నాడు అనమాట. మరి కాంప్లికేట్ కాదు కానీ యావరేజ్ అనమాట, చెప్పలేము పరిస్థితులను బట్టి. నెక్స్ట్ లగ్న లార్డ్ అయిన
సాట్రాను 9లో ఉన్నాడు. కానీ స్టార్ లార్డ్ కదా మనం చూడాల్సింది. స్టార్ లార్డ్ వచ్చేసి మళ్ళీ సన్నే అవుతున్నాడు. సన్ వచ్చేసి 12లో ఉంటూ మళ్ళీ చంద్రుడితో పాటు సప్తమాధిపతితో పాటు కలిసి ఉన్నాడు. సో లగ్న స్టార్ లార్డ్ మళ్ళీ 1000లో పడ్డాడు. అది కొంచెం బాగోలేదు. అంటే మనం ఒక 5/10 అలా రేటింగ్ చేసుకోవడమే అనమాట. యావరేజ్, బిలో యావరేజ్ 4/10. 5/10 ఎందుకు ఇచ్చానంటే లగ్న స్టార్ లార్డ్ అయిన కుజుడు శుక్రుడి యొక్క నక్షత్రం యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. యోగకారకుడు లగ్నం మీద ఉన్నాడు. కాబట్టి దట్స్ బిన్ గుడ్. కాబట్టి పాజిటివ్ రిజల్ట్గా అక్కడ వరకు మనం అనలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు చంద్రదశని అనలైజ్ చేయాలి. రవి చంద్రులు కలిసి ఉన్నారు. ఎప్పుడైనా మనం 2 ప్లానెట్లు ఉన్నాయి, దాన్ని ఎవరి బలం ఇక్కడ చూడకూడదు, స్టార్ లార్డ్ దగ్గర చూడాలి. దీని స్టార్ లార్డ్ ఎవరు? కేతు. ఎప్పుడైతే కేతు వస్తాడో మనం కుజుడిని కూడా పరిశీలించాల్సింది ఉంటుంది. ఎందుకంటే కుజవత్ కేతు, శనివత్ రాహు అన్నారు. అంటే శని దశ జరిగేటప్పుడు రాహుని పరిశీలించాలి. అలానే కుజదశ జరిగేటప్పుడు కేతుని పరిశీలించాలి. కేతు దశ జరిగేటప్పుడు కుజుడిని పరిశీలించాలి. వైస్ వెర్సా రెండింటిని కూడా పరిశీలించి అసెస్మెంట్ ఆఫ్ రిజల్ట్కి మనం ఫైనల్ రిజల్ట్కి కంక్లూషన్కి రావాలి. ఆ రూల్ కూడా తెలిసిందే. సో ఇప్పుడు చూడండి, కేతువు చంద్రుడు ఆల్రెడీ తామసిక నక్షత్రం, రాజసిక గ్రహం తామసిక నక్షత్రంలో ఉంది. నవాంశలో అది మేషంలోనే ఉంటుంది. అది మేషంలోకి వెళుతుంది కదా, అగ్నితత్వ రాశిలో మొదటి పాదం ఏదైతే ఉంటుందో కేతు నక్షత్రం, అది మళ్ళీ మేషంలోకి వెళుతుంది. మళ్ళీ మేషంలోకి వెళ్ళి ఇక్కడ మనకి 1.06 డిగ్రీస్కి ఉన్నాడు ఆ చంద్రుడు. సో మళ్ళీ మేషంలోకి వెళ్ళే వరకు ఎక్కువ పర్సంటేజ్ మనకి తామసిక గుణాన్నే ఇస్తుంది అనమాట. ఆ చంద్రుడు రాజసిక గ్రహం తామసిక గుణాన్ని ఇస్తుంది. కాబట్టి అక్కడ కొంత డిస్టర్బ్ చేస్తున్నాడు. నెక్స్ట్ కళత్రకారకుడైన శుక్రుడు చూడండి, రాజసిక గ్రహము రాజసిక నక్షత్రంలో ఉన్న ఈ లగ్నానికి అష్టమాధిపతి పాపి అయిన నక్షత్రంలో అది కూడా ఆక్యుపై అయ్యి అష్టమాధిపతితో మళ్ళీ భిన్నపాదంతో కనెక్ట్ అవుతుంది. అది కూడా కొంచెం మంచి విషయం కాదనమాట. సో మనం ఏమనుకున్నాం, రాజసిక గ్రహం రాజసిక నక్షత్రంలో ఉండొచ్చు, కానీ మరి ఆ లగ్నానికి పాపి అయ్యాడు కదా, అది ఇనేమికబుల్ స్టార్ అవుతుంది కదా, అది ఆ లగ్నానికి పాపి అయిన నక్షత్రంలో ఉంటుంది, మంచి రిజల్ట్స్ ఇవ్వదు కదా, అదొక రూల్ కూడా ఉందన్నమాట. సో కాబట్టి అలా మనం గుణాన్ని వాటి భావాల్ని అన్నీ కలుపుకునే మనం జడ్జ్ చేసుకోవాలి. ఎనివే ఇప్పుడు చంద్రదశలో చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ కేతు ద్వితీయంలో ఉన్నాడు కదా. ఈ కేతువుని ఎవరెవరు చూస్తున్నారో చూడండి. శని కన్యలో ఉన్నాడు చూడడానికి, కానీ ఉత్తరలో ఉండడం వల్ల భిన్నపాదంతో సింహంలోకి వచ్చి కేతుని ఆస్పెక్ట్ చేస్తాడు. అలానే కేతు శని రాశిలో ఉంటూ శని చేత భిన్నపాదం చేత చూడబడుతున్నాడు. శని రాశిలో ఉంటే శనిగా అక్కడ ఏజెంట్గా కొంత ఫలితం వస్తుందన్నమాట. నెక్స్ట్ కుజుడు చేత చూడబడుతున్నాడు. కుజుడుని కూడా పరిశీలించాలి, అది వేరే విషయం. కుజుడు ఓకే, కానీ కుజుడు అనే ఇంకో పాపగ్రహం చేత ఆ కేతు చూడబడుతున్నాడు. నెక్స్ట్ రాహు చేత కూడా చూడబడుతున్నాడు. 3 పాపగ్రహాలు చూసే గురువు చూస్తున్నాడు. ఈ లగ్నానికి ఏమన్నా శుభుడా? తృతీయ వ్యయాధిపతి పాపే కదా. సో ఎక్కువ మ్యాలిఫిక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ యొక్క కేతు మీద పడుతుంది. కేతు సెకండ్లో ఉన్నాడు కదా, కాబట్టి కుటుంబ స్థానంలో కొన్ని ఛాలెంజెస్ ఈ చంద్రదశలో వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. అది నెగిటివ్ రిజల్ట్. మళ్ళా తర్వాత కేతు స్టార్ లార్డ్ వచ్చేసి 8థ్లో ఉన్నాడు. మళ్ళీ మనము జీవ శరీర అట్లా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడికే ఆగుదాం. సో ఎనీవే కేతు ఈజ్ గాట్ బ్యాడ్ కనెక్షన్స్ అనమాట. సో మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ యొక్క కనెక్షన్స్ వచ్చిన దానివల్ల తామసిక్ నక్షత్రంలో ఈ చంద్రుడు దశానాథుడు ఉండడం వల్ల ఆ తామసిక గ్రహమైన ఆ యొక్క కేతువు ఈ యొక్క పాపగ్రహాలు చూడడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేసింది అనేది మనకి కనిపించేసింది అనమాట. అంటే ఆల్రెడీ ఈవెంట్ మనకి కన్ఫర్మ్ అవుతూ ఉంది. అలానే నెక్స్ట్ మీరు లగ్నాన్ని హస్బెండ్ యొక్క డెత్ గురించి కనుక చూడాలన్నట్టయితే మనం 7th హౌస్కి మూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం నేను చెప్తున్నా, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిసారి నేనైతే ఈ ఒక్క పారామీటర్స్తోనే జడ్జ్ చేయలేను, ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తున్నా, దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎనీవే ఇప్పుడు యాజ్ పర్ ద మీనాటూర్ నాడి రూల్స్ ఏవైతే చెప్తున్నారో ఆ రూల్సే నేను అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ జరిగిపోయిన ఈవెంట్ని నేను పోస్ట్ అనాలిసిస్ చేస్తున్నా, అది మీరు మాత్రం మర్చిపోకండి. ఓకే, అంతేగాని ఏదో ఒక చార్ట్ తీసుకుని ఇలా చూసేసాను అనేది మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ రావాలంటే ఒక 100 చార్ట్ల మీద అప్లై చేసి అప్పుడు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. అంతేగాని ఇలా చూసేసాను కరెక్టే అని చెప్పి ఒక చార్ట్ మీదే భయపడడం కరెక్ట్ అయిన విషయం కాదనమాట. మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్, ఎనీవే
డెత్ని చూడడానికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, మారక బాధక స్థానాలతో పాటు చతుర్థ స్థానం ఆపరేట్ అయితే అప్పుడు రిజల్ట్స్ ఇస్తుంది ఒకటి. తర్వాత రెండోది ఇక్కడ ఆయుకారకుడైన శని, తర్వాత శుక్రుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. ఇక్కడ కళత్రకారకుడు శుక్రుడు హస్బెండ్ కదా. ఇక్కడ చూడండి మార్స్ని కనుక మీరు అనలైజ్ చేస్తే మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ అనమాట. మార్స్ ఆస్పెక్టింగ్ ద కేతు, మార్స్ కళత్రకారకుడైన శుక్రుడి నక్షత్రంలో ఉన్నాడు. గురువు కూడా కలిసే ఉన్నాడు, ఆయన కూడా కళత్రకారకుడైన శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్ వీటన్నిటిలో కూడా ఏదో ఒక సమస్యని సూచిస్తూ ఉందన్నమాట. అది ఆరోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రమాదం కావచ్చు, సూచిస్తుంది. ఇప్పుడు మీరు కర్కాటకానికి మూవ్ చేయండి లగ్నాన్ని. సో భర్త యొక్క లగ్నం కర్కాటకం తీసుకుంటే కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి దశ చంద్రదశ నడుస్తూ ఉన్నది. చంద్ర ఈజ్ ఇన్ కేతు నక్షత్ర. కేతు ఎక్కడ ఉన్నాడు? అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానం కర్కాటకానికి ఆయుస్థానం కదా. ఆయుస్థానాన్ని శని మళ్ళీ ఆస్పెక్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆయుకారకుడు ఇన్వాల్వ్ అవుతాడు అనమాట ఎప్పుడైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు. అది ఒకటి. రెండోది ఏంటిది? యొక్క కేతువుని మళ్ళీ ద్వితీయ స్థానం నుంచి గురువు అలానే కుజుడు వీళ్ళందరూ కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. కర్కాటక లగ్నానికి గురువు యొక్క శుభదృష్టి అంటే భాగ్యాధిపతి యొక్క శుభదృష్టి కొంతవరకు మంచిది. కానీ ఇప్పుడు ఈ రాశిలో, సింహ రాశిలో ఎవరు బలవంతమైన వాళ్ళు? ఏదేమైనా కానీ రెండవ స్థానం మారక స్థానం అవుతుంది. ఎక్కువ పాపగ్రహాలు, శని భిన్నపాదంతో అష్టమాధిపతి ఆస్పెక్ట్ చేస్తున్నాడు కేతుని, తర్వాత గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కుజ కనెక్టెడ్ టు శుక్ర అనమాట. శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు, గురువు కూడా శుక్ర నక్షత్రంలో, కళత్రకారక నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు ఎవరు ఈ లగ్నానికి? మళ్ళీ బాధకుడు అనమాట. మళ్ళీ కుజుడిని కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి 2, 7 తర్వాత మారక స్థానాలు అయితే 11 ఈ లగ్నానికి బాధక స్థానం అవుతుంది. ఇక్కడ చూడండి కేతువుని ఆల్రెడీ మనం అనలైజ్ చేసాం. కేతువు మనకి 2, 8కి కనెక్ట్ అయ్యాడు. కుజ వచ్చేసేసి ముఖ్యంగా కర్కాటక లగ్నానికి చతుర్థ లాభాధిపతి అయిన బాధకుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అది కూడా బాగాలేదు. ఆ బాధకుడు మళ్ళీ సప్తమ స్థానమైన మారక స్థానంలోనే కర్కాటకానికి సప్తమ స్థానమైన మకరంలో పొజిట్ అయ్యాడు అనమాట. ఇదంతా కూడా మనకి ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణమవుతుంది. ఇదంతా కూడా కేవలం మనం చంద్రదశనే అనలైజ్ చేసాం. ఓకే, ఇప్పుడు భుక్తిని కూడా అనలైజ్ చేయండి, రాహు భుక్తిని అనలైజ్ చేయండి. రాహు ఎవరి స్టార్లో ఉన్నాడు? రాహు ఈజ్ ఆక్యుపైడ్ కేతు నక్షత్రం. సో ఆల్రెడీ మనం కేతుని అనలైజ్ చేసాం కదా. సో చంద్ర రాహు ఇద్దరు కూడా కేతు నక్షత్రంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ 2 ప్లానెట్స్ ఎప్పుడైతే ఆ ప్లానెట్ యొక్క అంటే 2 ప్లానెట్స్ కూడా ఒకే నక్షత్రంలో, టూ మెనీ ప్లానెట్స్ ఒకే ఒక స్టార్లో ఉన్నట్లయితే ఆ ప్లానెట్ని అనలైజ్ చేస్తే ఆ 2 దశాభుక్తులు కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి 2, 7, 11 స్థానాలతో పాటు చతుర్థాధిపతి కూడా శుక్రుడు అవ్వడం వల్ల, ఆ శుక్రుడిని మళ్ళీ గురువు కూడా ఈ అసోసియేషన్లో ఉన్న గురువు కూడా చూడడం వల్ల బాధకుడిని చూస్తూ బాధకుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. చూడండి, కర్కాటక లగ్నం తీసుకున్నా కూడా ఈ లగ్నానికి పాపి అయిన నక్షత్రాల్లో ఉన్నాడు. యోగకారకుడు కూడా పాపి అయిన నక్షత్రంలో ఉంటూ ఆ పాపి వచ్చేసేసి మకరంలో మనకి సప్తమ స్థానం మారక స్థానంలో పొజిట్ అయ్యాడు. దీనివల్ల ఆయుకారకుడు కూడా కనెక్ట్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ ఈ కళత్రకారకుడైన శుక్రుడి యొక్క నక్షత్రాల్లో ఉండడం అది కూడా కనెక్ట్ అయింది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సిగ్నిఫికెన్స్లోకి వచ్చేసాయి అన్నమాట. ఇదే టైంలో ఇంకో విషయం కూడా జరిగిందనమాట. నేటివ్కి హస్బెండ్ ప్రభుత్వ ఉద్యోగి అయితే తన ఉద్యోగం తినకు కూడా రావడం జరిగింది. సో ఇది మీరు పరిశీలించినట్లయితే ఇదే ఇప్పుడు మకర లగ్నం తీసుకుని మీరు పరిశీలిస్తే చంద్ర ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు వచ్చేసేసి కుజుడు కాబట్టి కుజుడు ఇన్ ద స్టార్ ఆఫ్ దశమాధిపతి నక్షత్రం, దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. తర్వాత ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా? సింహరాశిలో, రవి యొక్క రాశిలో ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఒక్కడు లగ్నానికి కనెక్ట్ అవ్వడం వల్ల భిన్నపాదంతో హస్బెండ్ యొక్క ఉద్యోగం కావచ్చు, అక్కడ ఆ టైంలో ఉద్యోగం కూడా వచ్చేదానికి అవకాశం ఉందనేది పాసిబిలిటీ. 2 ఈవెంట్స్ ఒకే టైంలో ప్లేస్ అయ్యేదానికి కనిపిస్తూ ఉందన్నమాట. అది దురదృష్టవశాత్తు అలా జరిగింది. ఓకే, ఎనీవే, సో మనం ఈ ప్రిన్సిపల్ అర్థమైంది కదా. ముఖ్యంగా రూల్ ఏంటిది?
చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, నవాంశలో వచ్చేసి మేషంలో ఉంటాడు, ఎక్కువ తామసిక గుణాన్ని కలిగి ఉండడం వల్ల, దాని స్టార్లాడికి ఎక్కువ పాపగ్రహాల సంబంధం రావడం వల్ల, కళత్రకారకుడితో ఇక్కడ కూడా సంబంధం రావడం వల్ల, దశాలాడు కూడా సప్తమాధిపతి అవ్వడం వల్ల, అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. కానీ వీటన్నిటికీ అధిపతి నక్షత్రాధిపతి కేతు తామసిక గ్రహం అవ్వడం వల్ల దానికి దుస్థానాలతో సంబంధం రావడం, సప్తమానికి మూవ్ చేస్తే మారక బాధకాలు, చతుర్థం అన్నీ కనెక్ట్ అవ్వడం కూడా ఇవన్నీ అంటే ఒక్క రీజన్తో కాదు, మల్టిపుల్ రీజన్స్తో ఈవెంట్ ప్లేస్ అవ్వడానికి చంద్రదశ బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి బాగా కారణమైనట్టు నాకు కనిపించింది. నెక్స్ట్ ఇంకొక ప్రిన్సిపల్ తీసుకుని దాన్ని కూడా ఒక వేరే ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, మీరు కామెంట్ చేయండి, సో లైక్ చేయండి. సో తర్వాత ఏంటిది అంటే మీ యొక్క హ్యాపీనెస్ అంతా లైక్ ద్వారానే అర్థమవుతుంది కాబట్టి లైక్ చేయండి. అట్లనే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒక చిన్న లైవ్ సెషన్ లాగానో ఎట్లా ఏదన్నా పెట్టి ప్లాన్ చేద్దాం. ఆర్బీఐ ఫోరంలో వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ పూర్తి స్థాయిలో అది చేయడానికి అవ్వట్లేదు. బట్ ఒకటేసారి ఎక్కువ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే ప్రయత్నం ఇవన్నీ చేద్దాం. ఎందుకంటే ఎడిటింగ్ టైము అవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి, ఆన్సర్ ఒకేసారి అవ్వట్లేదు. అదేదో ఒకటేసారి ఒక 100-200 క్వశ్చన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఆన్సర్ చేస్తే లైవ్లో బెటర్ అని అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో ప్రిన్సిపల్ గురించి మాట్లాడదాం.